క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులందరికీ మీకును ప్రభు ఈ సంవత్సరం అంతా కూడా నూతనమైనటువంటి తీర్మానాలతో, నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో, దినదినము నూతనమైనటువంటి అభిషేకంతో మిమ్మల్ని అందరినీ నింపి ప్రభు కృపలో మంచి ఆయుష్ ఆరోగ్యాలతో నడిపించునుగాక. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం ప్రియులారా. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడును. క్రీస్తునందున ప్రియులారా, మరి మనం చదువుకున్న వాక్య భాగంలో సియోనులో అంటే దేవుని యొక్క సన్నిధానంలో లేక మందిరంలో నాటబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి దుఃఖం ఉండదా అంటే దుఃఖం ఉంటుంది. కానీ ఆ దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపజేస్తానని నూతన సంవత్సరంలో దేవుడు తెలియపరుస్తున్నారు. ఉల్లాస వస్త్రం ధరింపజేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండనివ్వడానికి దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇవ్వటానికి, మన తలను నూనెతో అంటటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. భారభరితమైనటువంటి ఆత్మ కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు చాలామంది ప్రియులు. కాబట్టి భారభరితమైనటువంటి ఆత్మను తొలగించి దానికి ప్రతిగా స్తుతి వస్త్రాన్ని దేవుడు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు ప్రియులరా. మరి ఆ విధంగా వారికి ఇవ్వడానికి దేవుడు తన యొక్క దైవజనుడైనటువంటి యెషయా ప్రవక్తను పంపి ఉన్నాడు. అలాగే దైవజనులను మన మధ్యకు పంపుతూ ఉన్నాడు. ఈ కాలంలో మరి అనేక దైవజనులను దేవుడు పంపుతూ ఉండగా మరి వారందరినీ ఆహ్వానించి ఆనంద తైలంతో అభిషేకించినట్లుగా దేవుడు పంపుతూ ఉండగా, ఆ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇవ్వడానికి, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపజేయడానికి దైవజనులను దేవుడు పంపుతుండగా మనము వారిని ఆహ్వానించి మరి ఆనంద తైలంతో మనము నింపబడుదుముగాక. కృప మనం పట్ల కలుగునుగాక. దేవుని యొక్క కృపలో మనం అందరం కూడా ఎదుగుదుముగాక. ఆశ్చర్య అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరుగునుగాక. భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా దేవుడు మనకు స్తుతి వస్త్రాలను అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా. మరి ఆ విధంగా యెహోవా తనను తాను మహిమపరుచుకున్నట్లు నీతి అనే మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడునని చెప్తుండ్రు. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో 1వ వచనం గమనించినట్లయితే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. కాబట్టి మనము దేవుని కొరకు లేచే వరంగా ఉండాలి, దేవుని కొరకు నడిచే వరంగా ఉండాలి, దేవుని కొరకు మాట్లాడే వరంగా ఉండాలి, దేవుని కొరకు పనిచేసే వరంగా ఉండాలి, దేవుని కొరకు శ్రద్ధ కలిగినటువంటి వరంగా ఉండాలి. మనము ఇంతవరకు ఏ విధంగా పనిచేసినామో తెలియదు, కానీ మరి ఇప్పటి నుంచైనా నూతన సంవత్సరం నుంచైనా నూతన తీర్మానంతో నూతనమైనటువంటి కృపను పొందుకొని, నూతనమైనటువంటి అభిషేకాన్ని పొందుకొని, మరి నూతనమైనటువంటి ప్రార్థనా బలాన్ని పొందుకొని, ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకొని, వాక్య ధ్యానాన్ని మెరుగుపరుచుకొని, దేవుని కొరకు ఉన్నతమైనటువంటి మహిమతో నింపబడినటువంటి వారమై మరి అనేక జనులను అగ్నిలోండి లాగినట్లు లాగు నిమిత్తమై మనం అందరం కూడా ఆయన కొరకు లేవాలి ప్రియులారా, లేవాలి. లెమ్ము తేజరిల్లం అంటున్నాడు ప్రియులారా. తేజరిల్లటానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక ఆశ్చర్యకరమైన వెలుగు కలిగి ఉండనని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి వెలుగు బిడ్డలంగా మనం జీవిస్తూ వెలిగించే బిడ్డలంగా మనము ఉండాలి ప్రియులారా. లైటెడ్ టు లైటెన్. కాబట్టి మనము ఇతరులను వెలిగించడానికి మనము వెలిగించబడ్డాం. కాబట్టి పాపముల నుంచి దూరం చేయబడ్డాం. కాబట్టి పాపం నుంచి విడిపించబడ్డాం. పాప గోతిలో నుంచి పక్కకు లాగబడ్డాము. మరి క్రీస్తునే బండ మీద నిలవబెట్టబడ్డాం. కాబట్టి ఆ ప్రకారంగా మనమందరం కూడా లేచి దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు స్థిరమై కదలిన వారమై మనము జీవించాలి. నీకేమాత్రము హాని జరగదు అని చెప్పేసి మరి దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఖచ్చితంగా మనము దేవుని యొక్క కృపలో ఎదిగే వారంగా ఉండాలి. ఏది నీకు ఎంత మాత్రమును హాని చేయదని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి ప్రియులారా. కాబట్టి ఆ ప్రకారంగా
చేయడానికి దేవుడు తన యొక్క ఉచితమైనటువంటి కృపను కనికరాన్ని చూపించి దేవుని కొరకు సాక్షార్థంగా మనల్ని యొక్క నూతన సంవత్సరంలో వాడుకునుగాక. దేవుడు తన యొక్క మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవ, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, కొనియాడుతున్నాం. నూతనమైనటువంటి సంవత్సరంలో నూతన శుభములతో, నూతనమైనటువంటి అభిషేకంతో దినదినము నింపి నీ కొరకు నమ్మకమైనటువంటి సాధనాలుగా, సాక్షులుగా, గొప్ప వ్యక్తులుగా తయారు చేసి మీ నామాన్ని కనపరచుకుని గొప్ప సాక్ష్యాలు లేవనెత్తండి. ప్రపంచమంతటా గొప్ప సాక్ష్యాలు లేవనెత్తబడునుగా. కేసునాములో ఏది నీకెంత మాత్రం హాని చేయదని చెప్తున్నావు ప్రభా. నేనా మరి తండ్రి, నేనా నలిగినటువంటి వారిని నేను విడిపించడానికి, సీఎంలో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండనివ్వడానికి మీరు తండ్రి దైవజనుని లేపినట్లుగా అనేక దైవజనులను లేపుకున్నారు. మీ కృప చూపించండి. భారభరితమైన ఆత్మను తొలగించి తండ్రి స్తుతి వస్త్రాలను అనుగ్రహించి మీ కృపతో నింపి నడిపించి స్థుతులతో మిమ్మల్ని గణపరచుటకు మాకు సహాయం దయచేదురని, మిమ్మల్ని మహింపరిచే వారినిగా మమ్మల్ని తయారు చేదురని, మీ కొరకు లేచి తండ్రి నేను పరిగెత్తే వారినిగా మమ్మల్ని తయారు చేదురని, అనేక ఆత్మలకు నేను మరి రక్షణార్థమైన పరిగెత్తుటకు కృప చూపించి సహాయం దయచేదురని, నేను మరి వెలుగును అనేకులకు పంచేవారినిగా తయారు చేదురని, మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పించుకుంటూ మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచి రక్తంలో కడిగి శుద్ధీకరించి మీ ఆత్మతో నింపి అభిషేకించి తండ్రి నూతనమైనటువంటి అభిషేకంతో మమ్మల్ని కొత్తగా నింపి తండ్రి నేను వాడుకోబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు నెరవేర్చుకుందరని నేను మరి తండ్రి కనికరం చూపించి బంధింపబడిన వారందరినీ విడుదల 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 కలుగునుగాక, విడుదల కలుగునుగాక, కృప కలుగునుగాక, కార్యం జరుగునుగాక. ఎవరెవరెట్టి బాధతో, వేదనతో, దుఃఖంతో ఉన్నారో వారందరి దుఃఖమంతా తొలగిపోనుగాక. నీ దుఃఖ దినములు సమాప్తంలాగునని చెప్పినావు ప్రభా. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబాండెంట్లీ. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ అండ్ ఆల్.